మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధానపు ఆరాధనను ప్రభు తన యొక్క మహాకృప చేత మనకు ఆయనను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరము విడువబడును, జన సమూహములు గల పట్టణము విడువబడును. చాలు చదవండి. లేఖన భాగంలో ఒక ఆనందపురం కనబడుతుంది. చాలాసార్లు చాలా గొప్ప గొప్ప పట్టణాలు మనకు కనబడతాయి, మంచి మంచి నగరాలు మనకు కనబడతాయి, ఉన్నతమైన సిటీస్ మనకు కనబడుతూ ఉంటాయి. ఆ ఉన్నతమైన నగరాలలో, ఆ పెద్ద పెద్ద భవంతులలో మనం ఉండాలని ఆశపడతాం. అలాగే ఇక్కడ కూడా ఆ ప్రాంతంలో కూడా ఒక గొప్ప పట్టణం ఉంది. ఆ పట్టణంలో అనేక మంది నివసిస్తున్నారు. మంచి పేరు పొందినటువంటి పట్టణం. ఆ పట్టణానికి పెట్టబడిన పేరేంటి? ఆనందపురము. అందరు చెప్పండి, ఆనందపురము. ఆ పట్టణమునకు పెట్టబడిన పేరు ఆనందపురము. మంచి పేరు ఉంది, కానీ ఆ పట్టణంలో అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలి, నిత్యము స్తుతిస్తూ పాడుతూ ఉండాలి. కానీ ఆ పట్టణం మాత్రం చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. కానీ ఆ పట్టణము పాడైపోయిందంట. ఆ పట్టణం ఏమైపోయింది? పాడైపోయింది. మనం కూడా అక్కడక్కడ కొందరు చూస్తూ ఉంటాం. మీకేమండి, మీరు చాలా బాగున్నారు, మీకేం తక్కువ అని అంటూ ఉంటే వాళ్ళు చెప్పే మాట ఏంటండి? ఏం బాగున్నామండి, పైకి చూస్తే చాలా బాగున్నాం, కానీ కుటుంబంలో అన్ని సమస్యలేనండి. నా కొడుక్కి నా కోడలికి పడదండి, నాకు మా ఆయనకి పడదండి, మా అత్తగారికి నాకు పడదండి, మా ఇంట్లో నిత్యము సమస్యలేనండి, మా పిల్లలు నా మాట వినరండి, నా ఇంట్లో అన్ని రోగాలేనండి, సమస్యలేనండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. అంటే పైకి చూడడానికి పట్టణం చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ పురం ఎంతో చక్కగా ఉంది, కానీ ఆ పట్టణం చూడడానికి చాలా బాగుంది, కానీ ఆ పట్టణం విడవబడిందట. ఆ లేఖన భాగంలో మనం ఇంకా చూస్తున్నట్లయితే అది చాలా రమ్యమైన పట్టణం, ఫలభరితమైన పట్టణం. కానీ రమ్యమైనటువంటి ఆ పట్టణంలో ఆనందపురము అనబడుతున్న ఒక పురములో ఆనందము లేదు, సంతోషము లేదు, నిత్యము దుఃఖం, కన్నీళ్ళే వారు అన్నపానాలుగా భుజిస్తూ ఉన్నారు. అక్కడ పంట పొలాలు కూడా ఏమీ పండడం లేదంట. ఫలభరితమైన ద్రాక్ష చెట్లు కూడా అవి ఏమీ కూడా ఫలించకుండా ఉన్నాయట. రమ్యమైన ఫలభరితమైనటువంటి ఆ పొలాలన్నీ పాడైపోయినాయి, ద్రాక్ష చెట్లన్నీ పాడైపోయినాయి. ఆ నగరం విడవబడింది, దేవుని చేత నగరము విడిచిపెట్టబడింది. ఈ రోజున అనేక జీవితాలు, అనేక కుటుంబాలు చూడడానికి ఎంతో చక్కగా ఉన్నారు, మంచిగా ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థనకి వెళ్తున్నారు,
అన్ని చేస్తా దేవుని కార్యక్రమాలను చేస్తున్నారు, కానీ వారిని ఎప్పుడో దేవుడు విడిచిపెట్టేశాడు. వారు ఇంకా దేవుని యొక్క లెక్కలో లేరు. దేవుని సన్నిధిలో ఉండకుండా వారు తిరుగులాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో, ఈ యొక్క భూమిలో, ఈ యొక్క పురములో దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. ఒకానొక ప్రాంతానికి ఒక దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ పట్టణం చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండకుండా బాధపడుతున్నారు. దైవజనుడా, ఇదిగో ఈ పట్టణాన్ని చూస్తున్నావా? ఈ పట్టణం చూడు ఎంత రమ్యంగా ఉందో, ఈ పట్టణం చూడు ఎంత బాగుందో, ఈ పట్టణం చూడు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉందో. కానీ కొరత ఒకటి ఉందయ్యా. ఈ పట్టణం చూడడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడ నీళ్లు చెడిపోయినాయి. ఏం చెడిపోయినట? నీళ్లు చెడిపోయినాయి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. 18 నుంచి చదువుకుందాం. వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారితో నేను. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని. అదిగో చూడండి, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది అని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కదా. కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి కూడా నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్తా ఉన్నారు. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పెను. కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దానిని తీసుకుని రాగా, అతడు ఆ నీటి ఊట ఎత్తుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. ఆ లేఖన భాగంలో, అయ్యా దైవజనుడా, నువ్వు చూస్తున్న ఈ పట్టణం ఎంతో రమ్యంగా ఉంది అని నీళ్లు చెడిపోయినాయి అయ్యా. నీళ్ళన్నీ పాడైపోయినాయి, ఊటలు పాడైపోయినాయి. ఏమైనట? ఊటలన్నీ ఏమైనట? పాడైపోయినాయి. చెడిపోయిన నీటి ఊటలన్నీ చెడిపోయినాయి నాయనా అని దైవజనుడు చెప్తా ఉన్నాడు. దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకుని రండి. ఉప్పు తీసుకుని వస్తే ఆ నీటి ఊటల దగ్గరికి వెళ్ళి ఉప్పు వేస్తే ఆ నీళ్లు బాగుపడినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలు చూస్తున్నాం. ఈ రోజులు అనేక మంది హృదయాలు, నీటి ఊటలు పుట్టించే హృదయాలు, అనేక హృదయాలు పాడైపోయినాయి. చూడటానికి మాత్రం చక్కగా ఉంటారు. పట్టణం రమ్యమైనదిగా ఉన్నట్లుగా మనుషులు చూడడానికి చాలా చక్కగా ఉంటారు. వారి ఆలోచనలు పాడైపోయినాయి. వారి నీటి ఊటలు పాడైపోయినంటే అర్థమని తెలిసిన వారి ఆలోచనలు పాడైపోయినాయి. వారి బుద్ధులు పాడైపోయినాయి. వారి గుణాలు పాడైపోయినాయి. వారి స్వభావం పాడైపోయింది. వారి యొక్క క్రియలన్నీ కూడా పాడైపోయినాయి. పాడైపోయినటువంటి జీవితాన్ని ఈరోజు అనేక మంది జీవిస్తున్నారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, పట్టణం చూస్తే చాలా రమ్యంగా ఉంది, కానీ అక్కడంతా పాడైపోయి ఉంది. ఈరోజు నీ జీవితం పాడైపోయిన జీవితంగా ఉందా? లేదా ఫలభరితమైనటువంటి రమ్యమైన పట్టణంగా నువ్వు కనబడుతూ ఉండి ఫలము లేని చెట్టులాగా నువ్వు ఉంటున్నావా? దేవుని కొరకు ఫలించలేని, దేవుని కొరకు జీవించలేని, దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయలేని, దేవుని కోసం ఒక గంట ముందుకు రాలేని స్థితిలోనే ఉంటున్నావేమో ఈ రోజున. ఆత్మీయ జీవితాలు పతనం చేసుకుని నడుచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. చూడండి, అక్కడ రాయబడిన మాట, నా జనుల భూమిలో, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం,
నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనా కొన్నిటిలోనా, ఆ పట్టణం అంతటిలో ప్రతి ఇల్లు పాడైపోయింది. దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, ప్రతి మనుషుని హృదయం పాడైపోయింది, ప్రతి మనుషుని యొక్క మనస్సు పాడైపోయింది. పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అంటే, కానీ హృదయములో భయంకరమైన క్రోధం, కక్షలు, అసూయలు, భయంకరమైనటువంటి కోపం పెట్టుకొని ఉంటారు. వారికి రావాల్సింది రాకపోతే, వారికి అందాల్సింది అందకపోతే, దక్కాల్సింది దక్కకపోతే, ఎంత మనుషులు ఎలా తయారైపోతున్నారు ఈ రోజుల్లో. నా జనుల ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ఏం మొలిసాయంట? ముళ్ళ తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. నా జనులు, నా పేరు పెట్టబడిన ప్రజలు, ప్రభు చెప్తున్నారు, నా జనుల ఆనంద భూమిలో, నా జనుల ఆనంద గృహములో, నా జనుల ఆనందపురములో ఏం మొలిసాయంట? ఏం మొలిసాయి? ముండ్ల తుప్పలు మొలిసాయి, బలురక్కసి చెట్లు మొలిసాయి. ఎందుకని బలురక్కసి చెట్లు మొలిసాయి? ఎందుకు ముళ్ళ తుప్పలు మొలిసాయి? నా జనుల ఆనంద భూమిలో అని ప్రభు మాట్లాడుతున్నారు. నా జనులు, నా పేరు పెట్టబడిన ప్రజలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రజలలోనే ముళ్ళ తుప్పలు మొలిస్తే, ఆయన పురములోనే ముళ్ళ తుప్పలు ఎందుకు మొలిచాయి? ఏం జరిగింది? ఎందుకు ముళ్ళ తుప్పలు మొలిచాయో ఈ దినం మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తిలో ముళ్ళు మొలవడానికి గల కారణాలు ఏంటి? నీ జీవితంలో ఒకవేళ ఇంటి మీద రాసుకుని ఉండొచ్చు ఆనంద గృహము అని, లేకపోతే యెహోవా నా కాపరి, యెహోవాయే గృహమునకు అధికారి అని రాసుకుని ఉండొచ్చు. నీ ఇంటిలో ఆనందం, సంతోషం, సమాధానం అని పేర్లు పెట్టుకుని, సమాధానమ్మ, శాంతమ్మ అని పేర్లు పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఇంట్లో శాంతం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, క్షేమము లేదు. ఎందుకని? చాలామంది చెప్తున్న మాట, నేను వాడిని చూస్తే అదిగో నా కోడలను చూస్తే నాకు ఎలా కనబడుతుంది? ముళ్ళులా కనబడుతుంది నా కోడలు నాకు. అదిగో మా అత్తగారు నాకు ముళ్ళులా కనబడుతుంది. మా అల్లుడు నా కళ్ళల్లో ముళ్ళైపోయాడయ్యా. కొందరిని చూస్తే కొందరి కళ్ళల్లో ముళ్ళు, వారిని చూసినప్పుడల్లా ముళ్ళులాగా కనబడుతుంటారు. ఎప్పుడు పోతాడా వీడు? ఎప్పుడు తొలగిపోతాడా వీడు? ఎప్పుడు చచ్చిపోతాడా వీడు? ఎప్పుడు పోతాడా ఈ ఇంటిని విడిచిపెట్టి? ముళ్ళులాగా నీ జీవితం మారడానికి గల కారణం ఏంటి? ఎందుకు ముళ్ళులాగా నీ జీవితం మార్చబడింది? కన్న బిడ్డలే కొన్నిసార్లు నీకు ముళ్ళులాగా తయారవ్వచ్చు. కట్టుకున్న భార్య నీ కంటిలో ఒక ముళ్ళులాగా కనబడుతూ ఉండొచ్చు. నీ శరీరంలో, నీ పక్కలో ఒక ముళ్ళులాగా ఉండొచ్చు. దానికి గల కారణాలు ఏంటి? దేవుడు ఒక నరుని సృజించి తన రూపం, తన పోలిక, తన స్వభావం అతనికి ఇచ్చి ప్రతిరోజు అతనితో సహవాసం చేయాలని ఆశించి అతని కోసం ఒక మంచి తోటను సిద్ధం చేశాడు. ఏం సిద్ధం చేశాడు? ఒక తోటను సిద్ధం చేసి అందులో పెట్టాడు. కొన్ని దినాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అతనితో మాట్లాడుతూ వస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సాటి అయిన సహాయం అతని కొరకు చేయాలని ఆలోచన చేసి దేవుడు ఆదామునకు ఒక చక్కని అందమైనటువంటి భార్యను ఇచ్చాడు.
ఇప్పుడు వీరిరువురు కూడా ఏదైనా తోటలో సంచరిస్తూ ఉన్నారు, ఏదైనా తోటలో జీవిస్తూ ఉన్నారు, ఏదైనా తోటలో దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఇదిగో ఈ తోటలోని చెట్ల ఫలములన్నీ మీరు తినచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. కానీ అదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం మీరు భుజించొద్దు, అది ఒక్కటి తప్ప మిగతా వాటన్నిటిని తినమని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ మనసేమో అన్నిటినీ దేవుడు తినమన్నాడు, ఆ ఒక్కటి దేవుడు తినద్దన్నాడు. ఎందుకని అని దాని మీద పడింది. మనుషుల యొక్క మనసు అంతే. ఏది చేయొద్దంటామో అదే చేస్తారు, ఏది చేయమంటామో అది మాత్రము చేయరు, ఏది మాట్లాడద్దంటామో అదే మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళొద్దంటామో అక్కడికే వెళతారు, ఏది కూడదు అంటామో దానినే జరిగిస్తారు. మనుషుని స్వభావం. దేవుడు వారికి ఆజ్ఞాపించాడు దాన్ని తినవద్దు అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దానినే తిన్నారు. తిని ఏం జరిగింది? వారు ఎప్పుడైతే తిన్నారో వారు ఏదైనా తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి వారు బయటకు వెళ్ళగొట్టబడ్డారో వారి నిమిత్తము నేల శపించబడింది. ఏం శపించబడిందండి? నేల మొత్తం శపించబడింది. అంటే ఆజ్ఞాతిక్రమం. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం వల్ల అతని జీవితంలో నేల శపించబడింది. తన నిమిత్తం నేల శపించబడింది. ఎందరు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, ఎందరు దేవుని న్యాయ విధులకు కట్టడలకు వ్యతిరేకంగా నడుస్తారో వారి జీవితంలో ముళ్ళు తప్పవు. ఆ ముళ్ళు వారిని గుచ్చుతూనే ఉంటాయి. ముళ్ళు మనల్ని గుచ్చుతున్నప్పుడు మనకు బాగుంటుందా? నొప్పిని కలుగ చేస్తాయి, బాధని కలుగ చేస్తాయి, దుఃఖాన్ని కలుగ చేస్తాయి, వేదనకు గురి చేస్తాయి. ఆ ముళ్ళు మనకు గుచ్చుకున్నప్పుడు చెప్పలేనంత వేదన మనకు కలుగుతుంది. ఎవరికి చెప్పుకున్నా ఆ తీపి, ఆ ముళ్ళు గుచ్చుకున్న తీపి పోతుందా? నాకు తెలిసిన ఒక సహోదరుడికి బాగా తాగుతాడు, ఆటో తోలుతూ ఉంటాడు, బాగా తాగుతాడు, ఆటో తోలుతూ ఉంటాడు. ఒకరోజు ఆయన కాళ్ళలో, కుడి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది. ఏం గుచ్చుకుంది? ముళ్ళు గుచ్చుకుంది. అది గుచ్చుకున్న అతను లెక్క చేయకుండా మత్తులో, త్రాగుడు మత్తులో ఉండి దాన్ని లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాడు. అతనికి షుగర్ ఉంది. ఏముంది? షుగర్ ఉంది. కొన్ని రోజుల తర్వాత అతని కుడికాలు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మొత్తం కుడికాలంతా కూడా పాయిజన్ అయిపోయింది. ఆ ముళ్ళు లోపలికి వెళ్ళి కాలంతా కూడా కుళ్ళిపోయేలాగా చేసింది, పాడైపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే అతని కాలు పూర్తిగా తీసేశారు. ఏ కారణం చేత అతని కాలు తీసివేయబడింది? ముళ్ళు గుచ్చుకున్న కారణం చేత. ఏం గుచ్చుకున్న కారణం చేత? ముళ్ళు. ఈ ముళ్ళు గుచ్చుకున్న ఈ ముళ్ళు నీ శరీరం మొత్తం విష ప్రయోజనం చేస్తుంది, విషముగా మారుస్తుంది. కనుక విషముతో కూడినటువంటి ఇక ముళ్ళు నీ జీవితాన్ని గుచ్చుకోకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన? ఆజ్ఞను అతిక్రమించకుండా నువ్వు కాపాడుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17-18. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షమును నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు చెమట కార్చి ఆహారము తిందువు. చాలు. చూడండి,
అప్పటి వరకు వారికి నేల అంతవరకు వారికి ఆ యొక్క చెమట తెలియదు, కష్టము తెలియదు. అంతవరకు వారికి ఆహారం పండించుకోవడం తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చేయవద్దు అన్నదాన్ని ఇష్టపూర్వకముగా సాతానుకు లోబడి అపవాది స్వరమును విని అపవాదికి లోబడి చేశారో వారు ఏదేను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. వారి నిమిత్తము నేల శపించబడింది. ఇక నేల శపించబడింది కనుక శపించబడిన దానిలోంచి ఏమొచ్చింది? ముళ్ళ పొదలను, గచ్చ పొదలను వచ్చాయి. ముళ్ళ పొదలను, గచ్చ పొదలు వచ్చాయి. నీ జీవితంలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించినా అది ఒకరోజు నీ కంటిలో ముళ్ళుగా మారుతుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేనిని ప్రేమించినా, వస్తువులైనా, మనుషులనైనా, పిల్లలనైనా, ఆస్తిపాస్తులైనా, వెండి బంగారమునైనా, నీకున్నది ఏదైనా నువ్వు ప్రేమిస్తావో అది ఒకరోజు నీ కంటిలో ముళ్ళుగా మారిపోతుంది. అబ్బా, దీని నొప్పి భరించలేకపోతుంది, ఇది తొలగిపోతే బాగుండు, ఇది నా ఎద్దులను దూరం అయితే బాగుండు అని బాధపడే రోజు ఒకరోజు వస్తుంది. కనుక నీ జీవితంలో నువ్వు గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి నువ్వు లోబడు. ఆజ్ఞ అతిక్రమం అంటే అర్థం తెలుసు. దేవునికి లోబడక అపవాదికి లోబడ్డాడు ఆదాము. దేవుని స్వరమునకు విధేయత చూపించకుండా అపవాది స్వరమునకు విధేయత చూపించాడు. అనగా అవిధేయత వలన ముళ్ళు, ఆజ్ఞాతిక్రమం వల్ల ముళ్ళు. నా జనుల ఆనందపురములో, నా జనుల ఆనంద గృహములన్నిటిలో కూడా ముళ్ళ తుప్పలు మొలుసాయి, బలురక్కస చెట్లు మొలుసాయి. సంతోషకరమైనటువంటి ఆ పురములో, మంచి ఫలములు ఫలించవలసినటువంటి యొక్క పురములో, పట్టణములో ముళ్ళు మొలుసాయి. ఆ ముళ్ళు అతనిని నాశనం చేయడానికి మొలిచాయి. అందుకు అర్థం ఏంటి తెలుసునా? పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు పాపం వల్ల మన జీవితంలో ఏం మొలుస్తాయి? ముళ్ళు మొలుస్తాయి. దేవుడు దేన్నైతే వద్దు అంటున్నాడు దాన్ని నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో ముళ్ళు మొలుస్తుందని గుర్తుపెట్టుకో. దేవుని మాటకు కాకుండా సాతాను మాటకు ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తున్నావో, దేవునికి ఎప్పుడైతే ఎదురు తిరుగుతున్నావో, దేవుని మాటకు ఎప్పుడైతే ఎదురాడే స్వభావం నువ్వు ధరించుకుంటున్నావో, ఆ క్షణమే నీ జీవితంలో ముళ్ళు మొలిచిందని గుర్తుపెట్టుకో. మొలిచిన ముళ్ళు మౌనముగా ఉండదు, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. గుచ్చుకున్న ముళ్ళు కాలు తీసివేసినట్లుగా నీ శరీరాన్ని నాశనం చేస్తుంది, నిత్య నరకాగ్ని తీసుకెళ్తే జాగ్రత్త. కనుక మన జీవితంలో ముళ్ళు మొలవకున్నట్లుగా మనం లోబడి దేవుని వాక్యానికి, దేవుని మాటకి అణిగి మణిగి జీవించాలి. శారాయి దాసి అయినటువంటి హాగరు వెళ్ళిపోతా ఉంది. దేవుని దూత ప్రత్యక్షమై, శారా దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని గద్దించి చెప్పిన మాటలు తెలిసిన, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు చేతి క్రింద అణిగి మణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజుల్లో చాలా మందికి తగ్గించుకొని అణిగి మణిగి ఉండడం అంటే ఇష్టం ఉండదండి. నేనెందుకు లోపడాలి? ఒక మంచి మాట చెప్పినప్పుడు నేనెందుకు లోపడాలి? అర్థమవుతుందండి. ఈ మధ్య నేను ఒక
నాతో కలిసి సేవ చేస్తున్న దైవజనునికి ఒక మాట చెప్పా, దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు నాయన, అది శాపం వస్తుంది. దేవుని పని ఉన్నప్పుడు నిద్రపోవద్దు నాయన. దేవుని పని ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి మనం ముందు దేవుని పని చూడాలి, ఆ తర్వాత మన పనులు చూసుకుందాం అని అంటే ఆ మాట వారికి గుచ్చుకుంది, ముళ్ళులా గుచ్చుకొని నాతో సహవాసం వద్దు అనుకుని విడిచిపెట్టేశారు. నేను దేవుని బట్టి సంతోషించాను. ఎందుకో తెలుసిన, మేలైనది చాలా మందికి ఈ రోజులు అనేక మందికి మంచి మాట అనేక మందికి అది వినిపించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. మంచి మాటలేమో వారికి ముళ్ళుగా అనిపిస్తూ ఉంది. కొంతమంది దిద్దుకోవడం, వారి యొక్క తప్పిదమును దిద్దుకోవడం వారికి అసహ్యం అనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం రాయబడింది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని. అలాగే వారిద్దరు కూడా దిద్దుకోవడం, నిజమే దైవజనుడు చెప్పిన దానిలో తప్పు లేదు కదా, మనం దిద్దుకుందాం అని అనుకునే అలవాటు లేక దూరం చేసుకున్నారు. దిద్దుబాటు చాలా మందికి ఈరోజు అసహ్యంగా ఉంది. వారి తప్పిదములు దిద్దుకోవడం అసహ్యంగా ఉంది. కనుక ఈ దినమున దేవుని మాట వింటున్న నీ జీవితంలో నీ తప్పిదమును దిద్దుకోగలుగుతున్నావా? నీ పరిస్థితులను చక్కదిద్దుకోగలుగుతున్నావా? నువ్వు అణిగి మణిగి ఉండగలుగుతున్నావా? అణిగి మణిగి ఉండగలిగితే దేవుడిని అధికంగా ఆశీర్వదిస్తాడు, నిండైన దీవెనలతో నింపుతాడు. ఒక మాట అంటే ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోతున్నట్లయితే నష్టం ఎవరికి? ముఖం చిన్నబుచ్చుకున్న నీకే. నీలో సత్క్రియలు లేవు, నీలో సత్క్రియలు ఉన్నాడులా నువ్వు తల ఎత్తుకున్నవా అని కయ్యూను దేవుడు గద్దిస్తే ఏం చేశాడంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకున్నందువల్ల నష్టం ఎవరికి వచ్చింది? కయ్యూనికే నష్టం, శాపం వచ్చింది అతని మీదకి. కనుక పరిశుద్ధులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు దైవజనుడు. పెద్దలు నిన్ను గద్దించడం నీకు తైలాభిషేకంగా ఎంచుకోవాలి. అయినా ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు అందులో ఎంతవరకు మంచి ఉంది, నా క్షేమం కోరి ఎంతవరకు మంచి చెప్పారనేది నువ్వు ఆలోచన చేయగలగాలి. అది ఆలోచించకుండా నీవు జీవించినట్లయితే నీ జీవితంలో ముళ్ళు మొలుస్తాయి. ఏం మొలుస్తాయి? ముళ్ళు మొలుస్తాయి. కనుక మొలిచిన ముళ్ళుని జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయి. ఆ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? ఇదిగో నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు రక్కస చెట్లను పెరిగెను. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరము విడవబడను, జన సమూహం గల పట్టణమును విడవబడను. పట్టణము చాలా రమ్యమైనదిగా ఉండొచ్చు, అందమైనదిగా ఉండొచ్చు, చాలా చూడముచ్చటగా ఉండొచ్చు, కానీ ఆ పట్టణాన్ని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేస్తాడు. బైబిల్లో మరొక పట్టణం కూడా ఉంది. ఆ పట్టణం పేరేంటి తెలుసునా? సొదొమ గొమొర్రా జంట నగరాలు, రెండు మహా గొప్ప పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు చూడడానికి ఎలా ఉన్నాయంట? రెండు పట్టణాలు ఏదేను వలె ఉన్నాయట, పచ్చగా కళ్ళకళ్ళలాడుతూ ఉన్నాయి. కానీ ఆ పట్టణము దేవుడు విడిచిపెట్టేశాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఎప్పుడో అగ్నితో కాల్చివేశాడు. ఎందుకని? పాపం. అక్కడ ఏముంది? పాపం ఉంది, విపరీతమైన విచ్చలవిడి పాపం. మనం దేవుని వాక్యం చూసినట్లయితే పిల్లలు మొదలుకొని బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ పాపముతో నిండిపోయారు, కామముతో నిండిపోయారు, క్రోధముతో నిండిపోయారు, మత్సరముతో నిండిపోయారు. ఆ పట్టణాన్ని దేవుడు విడిచిపెట్టడానికి, ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి పాపమే బలమైన కారణం. పాపమే బలమైన కారణం. వ్యభిచారపు ఆత్మ. ఏ ఆత్మ అండి? వ్యభిచారం. అది ఏ వ్యభిచారం అని రాయబడి తెలుసు అక్కడ? స్వాభావిక విరుద్ధమైన వ్యభిచారం. పురుషుడు పురుషునితో, స్త్రీలు స్త్రీలతో అవాంఛనీయమైన సంఘటనలు చేయొచ్చు. వారు పాపమును మూట కట్టుకున్నారు.
ఏ పట్టణంలో పాపం విస్తరిస్తుందో, ఏ కుటుంబంలో పాపం పెరిగిపోతూ ఉంటుందో, ఏ కుటుంబంలో అపవిత్రత పెరిగిపోతూ ఉంటుందో, విచ్చలవిడితనం పెరిగిపోతూ ఉంటుందో, ఆ కుటుంబం మీదకి శాపం వస్తుంది. ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఆ బిడ్డల దేవుడు విడిచిపెట్టేస్తాడు. వారి ఎదిగి వచ్చిన బిడ్డల దేవుడు విడిచిపెట్టేస్తాడు. వారి కుటుంబం మీద నాశనం వెంబడి నాశనం, నాశనం వెంబడి నాశనం, ఉగ్రత వెంబడి ఉగ్రత, దేవుని కఠినమైన క్రోధం ఆ కుటుంబం దిగి వస్తానే ఉంటుంది. ఎంతమంది చెప్పినా, ఎంతమంది అడ్డుపడినా, ఎంతమంది సహాయం చేసేవారున్నా, దేవుని ఉగ్రత నుండి ఆ పట్టణాన్ని కానీ, ఆ మనుషులను కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఎవడు కాపాడలేడు. కాపాడవలసిన వాడ దేవుడు కన్నెర్ర చేస్తే నీ బ్రతుకు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చెయ్యి. మనసు మార్చుకో, బ్రతుకు మార్చుకో, జీవిత విధానం మార్చుకో, నోటి మాటలు మార్చుకో, చూపు మార్చుకో, ఆలోచన మార్చుకో, బ్రతుకు మార్చుకో. ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడేనంటే ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉందిలే అనుకోవద్దు. ఏ క్షణమో ప్రభు రాకడ నీకు తెలియదు. ఏ క్షణమో నీ ప్రాణం పోకడ నీకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఆయుష్ ఉండగానే నీ జీవితాన్ని మార్చుకో. పట్టణం విడువబడిందట. సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు అలాగే విడిచిపెట్టేశాడు. పైనుండి ఆత్మ కాదు కుమ్మరించబడింది, అగ్ని కుమ్మరించబడింది. గంధకములతో కూడిన అగ్ని కురవబడింది. వారందరూ నాశనమయ్యారు, కాలి బూడిదయ్యారు. పట్టణం, వస్తువు, బంగారం, వెండి, వారు దాచుకున్నటువంటి సమస్త సంపద, దేనిని చూసి అతిశయించారో, దేనిని చూసి గర్వించారో, దేనిని బట్టి దేవుని సన్నిధి మానుకున్నారో, దేనిని బట్టి దేవునికి దూరమయ్యారో, దేనిని బట్టి వ్యభిచారానికి లోనయ్యారో, అదంతా కాలి బూడిదైపోయింది. ఒక దినం రాబోతుంది, అతి త్వరలో ఆ దినం మనం చూడబోతున్నాం. ఎక్కడ ప్రజలు అక్కడ నాశనం కాకపోతున్నారు, ఎక్కడ ప్రజలు అక్కడ ఉన్న పాటను కుళ్ళిపోబోతున్నారు, ఎక్కడ ప్రజలు అక్కడ దేవుని ఉగ్రతకు పాలవబోతున్న రోజులు రాబోతున్నాయి. కానీ దేవుని సన్నిధిలో తమ జీవితాలను కాపాడుకున్నవారు, దేవుని ఎదుట తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు, దేవుని ఎదుట తమ మనస్సాక్షిని కాపాడుకున్నవారు కాపాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అతి త్వరలో అతి దినములు చాలా తక్కువగా ఉన్నాయి. సమయము తక్కువగా ఉన్నదని సాతాను విజృంభిస్తున్నాడట. ఇంకా చాలా సమయం ఉందని చెప్పి నరుడు నిర్లక్ష్యం చేస్తున్నాడట. వచ్చుచున్న వాడేమో ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. తనకు సమయం కొంచెమేనని సాతాను బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వస్తున్నాడు మాయోపాయముల చేత. నేను వంచడానికి, నిన్ను వంచనలతో నాశనం చేయడానికి వస్తున్నాడు సాతాను. గుర్తుపట్టు, నీ మనోనేత్రాలు తెరువు. కనుక మన జీవితంలో పాపం 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 పాపం, ఆజ్ఞాతిక్రమం, అవిధేయత, లోబడకపోవడం, మాట వినకపోవడం వలన ముళ్ళు మొలిశాయి. సౌలు దేవుని మాట వినక, సౌలు దేవుడు చెప్పింది చేయక, తన సొంత ఇష్టాన్ని జరిగించినందువల్ల అతని జీవితం అతనికి ఒక ముళ్ళుగా మారిపోయింది. ఈ బ్రతుకుట కంటే చచ్చుట మేలని చెప్పి తన కత్తి చేత తానే పడి చచ్చాడు. ఈరోజు అనేక మంది ఈ బ్రతకడం కంటే చావడం మేలని చెప్పి చచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి బ్రతుకు వారికి ఒక ముళ్ళుగా, భారంగా మారింది. కనుక నీ జీవితంలో ఆజ్ఞాతిక్రమం వలన ముళ్ళు నీ జీవితంలో మొలుస్తుంది. రెండవది, అవిధేయత వలన ముళ్ళు నీ జీవితంలో మొలుస్తాయి. లోబడకపోవటం వలన నీ జీవితంలో ముళ్ళు మొలుస్తాయి. మాట వినకపోవటం వలన నీ జీవితంలో ముళ్ళు మొలుస్తాయి. మరొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం
24వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలను బలిసి ఉండెను, దూలగొడ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. చదవని లేఖన భాగంలో ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? సోమరివాడు కనబడుతున్నాడు. ఎవరండి? సోమరివాడు కనబడుతున్నాడు. సోమరివాడు తనకున్నటువంటి చేలు ఆ పొలములను దున్ని ఆకాశ వైఖరి చూసి విత్తనం వేయవలసిన వాడు. కానీ ఈ సోమరివాడట పొలములో విత్తనము వేయక ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ సోమరివాని చేను నేను చూసినప్పుడు ఆ చేను నిండా ఏం మొలిచాయంట? ఏం మొలిచాయని రాయబడింది? ముళ్ళ తుప్పలను, బలురక్కసి చెట్లను, దూల గొండ్లను దాన్ని కప్పి ఉండెను. దూలగొండ్లు అంటే పశువులు. ఎందుకని అనంటే ఆ పంట మొత్తము కూడా పచ్చగా చక్కగా నిగనిగలాడుతూ మంచి ఆహారం, మంచి ఫలము ఆ పొలంలో ఉండాలి. కానీ దానికి బదులుగా మంచి పంట లేదు, మంచి చెట్లు అందులో లేవు. ఉన్నాయన్నీ ఏంటి? ముళ్ళ తప్పలు, బలురక్కసి చెట్లు, దోలగొడ్లు ఆ పొలం అంతా కప్పి ఉన్నాయంట. ఎందుకని అనంటే వీడు సోమరివాడు. వీడెవరు? సోమరివాడు. ఇతని సోమరితనం వల్ల ఆ చేను మొత్తం పాడైపోయింది. చేను మొత్తం కూడా బలురక్కసి చెట్లు ఉన్నాయి. ఈరోజున అనేకుల కుటుంబాల్లో కన్నీళ్ళు, ఈరోజున అనేకుల కుటుంబాల్లో సమస్యలు, ఈరోజున అనేకుల కుటుంబాల్లో వేదనలు, ఈరోజున అనేకుల కుటుంబాల్లో ఏదో ఒక వ్యాధి, బాధలు. ఎందుకో తెలుసా? సోమరితనం. ఏంటంట? సోమరితనం. ఎంత సోమరితనంగా ఉంటారో, చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఇంకొంచెంసేపు తర్వాత లెగుద్దాంలే, అప్పుడే ఎందుకు లెగడం? ఇంకా తెల్లారలేదు కదా, 6:30 కదా, 7 కదా అయింది, 8 కదా అయింది అనుకొని నిద్రపోతూ ఉంటారు చాలామంది. సోమరితనం వల్ల వారి కుటుంబంలో ముళ్ళు మొలుస్తాయి. అవి వారి కళ్ళకు ముళ్ళుగా ఉంటాయి, వారి శరీరానికి ముళ్ళుగా ఉంటాయి, వారి దేహమునకు ముళ్ళుగా ఉంటాయి. సోమరివాని చేను నిన్ను దాటి రాగా ఆ చేను మొత్తం కూడా ముళ్ళ తప్పులే ఉన్నాయంట. కొందరు ఇళ్ళలోకి వెళ్ళి చూస్తే ఎన్ని సమస్యలో, బిడ్డల జీవితంలో సమస్యలు, కోడల జీవితంలో సమస్యలు, పుట్టిన అభోషము ఎరిగిన పసిపిల్లల జీవితంలో సమస్యలు, చేసుకున్న భర్త జీవితంలో సమస్యలు, భార్య జీవితంలో సమస్యలు, ఇంటి విషయంలో సమస్యలు, అప్పులు 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 కుప్పలు తెప్పలుగా ఉంటాయి. తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు, ఇంట్లో సరైన వసతులు ఉండవు. దరిద్రం దరిద్రం దరిద్రం, నిత్య దరిద్రం కొందరు ఇళ్లలో. కారణం ఏంటి తెలుసిన? వారి కుటుంబంలో ముళ్ళు మొలుసాయి. ఏం మొలుసాయి? ముళ్ళు మొలుసాయి. ఎందుకు మొలుసాయి తెలిసిన? సోమరితనం వలన. సోమరితనం. అడితిరిగి వచ్చి మంచం ఎక్కుతూ ఉంటారు కొంతమంది. 24 గంటల మంచం మీద పడుకొని దొల్లినట్టే ఉంటారు. 24 గంటల మంచమే.
అర్థమవుతుందండి? ఎప్పుడు చూసినా మంచం మీద పక్కతో బట్టలు మడత పెట్టి ఉండవు. ఆ మంచం మీద చక్కగా ఉండదు. ఎప్పుడు కూడా సోమర్తనం వల్ల ఆ కుటుంబంలో అనేక వ్యాధులు, అనేక సమస్యలకు కారణం ఆ ఇంట్లో కష్టపడేవారు ఉండరు. ఎవరుంటారండి? కష్టపడేవారు ఉంటారు. కష్టపడడానికి ఇష్టపడేవారు ఉండరు. ఇటు చీపురు తీసి అటు పెట్టరు, అటు పుల్ల తీసి ఇటు పెట్టరు. పొద్దున్న లేచి వారి దుప్పట్లు వాళ్ళు మడతేయరు, వాళ్ళ పని వాళ్ళు చేయరు. అర్థమవుతుందండి? ఇంకా అటువంటి సోమర్థనం కలిగిన వాళ్ళ ఇళ్ళలో దరిద్రం ఉండకపోతే ఇంకేముంటుంది? వాళ్ళ బాత్రూంలో వాళ్ళు నీళ్లు పెట్టుకోలేరు. మళ్ళీ ఇంకొక నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టి బాత్రూంలో ఏదో రాత్రంతా ఎరగబడి పనిచేసినట్టు, కష్టపడి కుటుంబాన్ని తెగ పోషిస్తున్నట్టు బాత్రూంలో నీళ్లు పెట్టు, ఆ ఇల్లుడు, టిఫిన్ తీసుకురా, టవల్ తీసుకురా, బట్టలు తీసుకురా. సోమర్థనం. వారి పనులు వాళ్ళు చేసుకోలేరు. పొద్దున లేచి ఎవరి పనులు వారు చేసుకోగలిగితే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. పొద్దున లేచి ఎవరి పని వారు చేసుకోగలగాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కబెడుతుందంట. కొన్ని ఇల్లు చూడండి, పైకి చూస్తే చాలా బాగుంటాయి, లోపలికి వెళితే ఈగలు ముసురుతూ ఉంటాయి. బయటకు వచ్చినప్పుడు మాత్రం తెగ సెంటు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. కానీ లోపలికి పోతే ఎలా ఉంటుంది? ఈగలు, దోమలు, కంపు. ఆ ఇల్లు మొత్తం కంపు, దుప్పట్ల కంపు, బట్టల కంపు, వాసన. సోమర్థనం. శుభ్రంగా ఉంచుకుందాం, శుభ్రంగా చేసుకుందాం, శుభ్రంగా పెట్టుకుందాం. ఉండదు. ఎక్కడ వస్తువులు అక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే, ఎక్కడ ఉంటాయి. సోమరితనం వలన ఇంట్లో దరిద్రం వస్తుంది. ఏమొస్తుంది? దరిద్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మీకు చూపిస్తాను. చదువు నా మాటను. సోమరి ఎందాక నీవు పండుకొందువు. 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకొని ఉంటావు. ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇంకొంచెం సేపు నిద్రపోతానని, ఇంకొంచెం సేపు కునుకుతానని, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటానని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు. ఎవరు వస్తున్నారండి మీ ఇంటికి? అతిథి వస్తున్నాడు మీ ఇంటికి. కొత్త అతిథి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీ ఇంటి నిండా నింపడానికి వస్తున్నాడు అతిథి, కొత్త అతిథి. దేంతో నింపుతున్నాడు తెలుసా? వెండి, బంగారము, వైడూర్యము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, నెమ్మది, క్షేమము. వాటితో కాదు. దేంతో నింపుతానికి వస్తున్నాడంట? దరిద్రం. వాడు వస్తున్నాడు, జాగ్రత్త. ఎవడాడు? దరిద్రుడు. వాడు అడుగు పెట్టాడనుకో, ఇక నీ ఇల్లు నిత్యము దరిద్రంతోనే ఉంటుంది. వాడి పేరే ఐరన్ లెగ్. వాడు అడుగు మంచిది కాదు. వాడు రావడానికి గల కారణం ఏంటి? నువ్వే పిలిచేవాడిని. ఎవరో పిలిస్తే వచ్చేవాడు కాదాడు, నువ్వు పిలిస్తేనే వస్తాడాడు. ఎలా పిలిచాను వాడిని? చూడండి, మరల చదువు నా మాటను. కొంచెంసేపు నిద్రపోతాను, కొంచెంసేపు కాళ్ళు ముడుచుకుంటాను, కొంచెంసేపు నిద్రపోతాను, కొంచెంసేపు అని చెప్పి నిద్రపోతానే ఉంటావు. ఆరోగ్యం గలవానికి 6 గంటల నిద్ర చాలంటావు. ఆరోగ్యం గలవానికి 6 గంటల నిద్ర చాలు. కానీ మరి ఎక్కువ నిద్ర మన జీవితానికి దరిద్రం తెచ్చిపెడుతుంది. ఈ సోమరివాని చేను దాటి రాగా దాని అందంతటా కూడా ముళ్ళ తుప్పులు, బలురక్కసి చెట్లను, దూలగొడ్లు కప్పి ఉన్నాయట. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. 6వ వచనం చదువుదాం. సోమరి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చూసారా, ఇంతలా మనిషిని
ఇంత ఎత్తు మనిషిని, ఇంత మెదడున్న మనిషిని దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడండి? చిన్న చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా బాబు అంటున్నాడు. అర్థమైందా? కాలుతో నలిపితే నలిగిపోయే చీమ, ఏరుతో ఇటంటే నలిగిపోయే చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. కొంతమందికి ఎంత ఉండదు తాటుగా, ఎంత ఉండదు మెదడు, కానీ ఏమాత్రం కూడా వాళ్ళ మెదడు పనిచేయదు, వాళ్ళ జ్ఞానం పనిచేయదు. అట్లాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. చూస్తున్నాం ఇద్దరిని. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి చాలు. వాటికి ఎవరు లేరంట? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు. అయినను అవి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. రాబోయేది వర్షాకాలం, ఎక్కడ ఆహారం దొరకదు కనుక అప్పుడు మనం తెచ్చుకోలేం, బయట ఆహారం దొరకదు, రండి అని చెప్పి అవి సమయం ఉండగానే అవి ఏం చేస్తున్నాయట? ఆహారము సిద్ధపరచుకుంటున్నాయట. ఆహారం సిద్ధపరచుకొని భూమి అడుగు భాగములు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ ఆహారాన్ని సిద్ధపరచుకొని చీమలు వర్షాకాలం రాగానే వాటిని భుజిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటాయి. మనం కూడా జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో నుండి జాగ్రత్తగా దాచుకోవడం, భద్రపరచుకోవడం, ముందున్న దినాల కొరకు దాన్ని వినియోగించుకోవడం, జ్ఞానం కలిగి మనం భద్రపరచుకోవాలి. పై విచారణకర్త లేడు. మనకైతే ఎంతమంది విచారణకర్తలో, మనల్ని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారో. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఎంత ఖర్చు పెట్టుకొచ్చావు అని అడిగేవాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? చీమలకి లేరు. న్యాయాధిపతులు ఉన్నారా? లేరు. మనకున్నారు న్యాయాధిపతులు. నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఎన్ని గంటలకు వెళ్ళావు, ఆ టైంలో ఏం చేస్తావు అని అడిగేవాళ్ళు ఉన్నారు, న్యాయాధిపతులు. వాటికి పై విచారణకర్త లేడు, న్యాయాధిపతులు లేరు. అయినను అవి కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును, వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. అయితే మనుషుడు ఏం చేస్తాడంట? నిద్ర, సోమర్తనం, అశ్రద్ధ. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. చాలామంది నిర్లక్ష్యం. దేవుని మందిరానికి వెళ్దాం, ఇంకెళ్దాంలే, ఎప్పుడెందుకు, పోదాంలే, ఈరోజు కాదు రేపు పోకూడదు, పోదాం, రేపు విచారం పోదాం పో. కొంతమంది ఒక వారం వస్తే ఒక వారం రారు. అశ్రద్ధ, నిర్లక్ష్యం. అందుకే దేవుడు కూడా వాళ్ళని చూసి చూడనట్టుగా ఉంటాడు, చూసి చూడనట్టుగా ఉంటాడు. కొంతమంది ఏమో ఆలస్యంగా వస్తారు, చాలా ఆలస్యంగా వస్తారు. వెళ్దాంలే, ఇప్పుడేగా పాటలు పాడుతున్నారు, పోదాంలే, వాక్యం పోదాం. కూర్చోలే, ఆడ పోతే ఎక్కువసేపు కూర్చోలేం, అమ్మ వేడిగా ఉంటుంది. బస్ స్టాండ్లో గంటలు గంటలు కూర్చుంటారు, రైల్వే స్టేషన్లో ఎన్ని గంటలైనా కూర్చుంటారు. అటు వెళ్ళిపోతే రైలు వస్తుందేమో. అర్థమైందా? టీవీ ముందు, సీరియల్ ముందు, సినిమాల ముందు గంటల గంటలైనా కూర్చు, మధ్యరాత్రి 2, 3 అయినా చూస్తూ ఉంటారు. కొంతమంది గుడ్లు అప్పగించి నిద్ర కూడా రాదు వాళ్ళకి. నిర్లక్ష్యం. దేవుని పని, దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే నిర్లక్ష్యం, సోమర్తనం, అశ్రద్ధ. వీటి వలన నీకు నష్టమే, నష్టమే, నష్టమే. ఒకటి, నీ ఆత్మీయ జీవితానికి నష్టం. 2, నీ ఆరోగ్యానికి నష్టం. 3, నీ సంపదకు నష్టం. 4, నీ యొక్క కుటుంబానికి నష్టం నిన్ను బట్టి. కనుక నీ జీవితంలో నువ్వు గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని పని, దేవుని సన్నిధి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తావో, దేవుని దృష్టిలో నువ్వు దొంగవి. దొంగలు దేవుడు ఆశీర్వదిస్తాడా?
ఆశీర్వదించడు. నీవు ఆశీర్వదించబడాలని కోరుకుంటే సోమర్తనాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టాలి. ఆసక్తి కలిగి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని దేవుని వాక్యం రాయబడింది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కొంతమంది మందకోడితనంగా ఉంటారు, మన్ను తిన్న పింజర్లాగా ఉంటారు. ఒక పని చేయాలంటే ఒకే పని చేయడానికి గంట సేపు పడుతుంది వాళ్ళకి. ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పని మీదే నాంచి అక్కడే సమయాన్ని గడిపేస్తుంటారు. సోమర్తనం, నిర్లక్ష్యం, అశ్రద్ధ, చురుకుతనం లేని జీవితం, మందకోడితనం, వాటి వల్ల శాపం వస్తుంది. శాపం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఇంకొంచెం సేపు నిద్రించదను, ఇంకొంచెం సేపు కునికెదను. రాత్రి చాలా లేట్ అయిపోయింది, శరీరం అంటది, పొద్దున్న మెలకు వస్తుంది. 2 గంటలకు పడుకున్నా 5 అవగానే మెలకు వచ్చేస్తుంది. శరీరం ఏమన్నా తెలిసిన, రాత్రి బాగా లేట్ అయిపోయింది, పడుకో, కాసేపు పడుకోమ్మా పడుకో అని జ్వాల పడుతూ ఉంటుంది శరీరం. నువ్వేం చేస్తావు తెలుసా? ఇంకొంచెంసేపు అట్లాగా చేతులు ముడుచుకొని, కాళ్ళు ముడుచుకొని, దుప్పటి కప్పుకొని, లే తెల్లారిపోతుంది, దుప్పట్లు ఆగుతూ ఉన్నా కానీ కొంచెం సేపు అట్లా ముసుగు పెట్టి పడుకుంటూ ఉంటాం. దానివల్ల నీకేమొస్తుందంట? ఆశీర్వాదమా, ఐశ్వర్యమా, జ్ఞానమా, తెలివా, సంపద ఏమొస్తుంది? చదవండి ఆ మాట మరొకసారి చదవండి. 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం కూడా. సోమరి, ఎందాక నీవు పండుకొనుదువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకొంచెం సేపు నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు మీ అతిథి వస్తున్నాడు. అతిథి పేరేంటి? మీ ఇంటి కొత్త చుట్టం వస్తున్నాడు. ఆడు కనుక వస్తే మీ ఇంట్లో ఇంకా స్థిరస్థాయిగా ఉండిపోతే శిష్ట చేస్తాడు, ఇక వెళ్ళడు అక్కడి నుంచి. వాడికి మీ ఇల్లు అంటే చాలా నచ్చింది, నీ ఇల్లు వాడికి బాగా నచ్చింది, నువ్వంటే ఇంకా నచ్చింది వాడికి. నీ ఇల్లు నచ్చింది, నీ యొక్క వాతావరణం నచ్చింది, నువ్వు నచ్చేవాడికి. ఇంకా నీ ఇల్లు వదిలిపెట్టి పోడాడు. ఎవడాడు కొత్త అతిథి? ఆడి పేరేంటి చెప్పాలి? ఆడి పేరేంటి? ఏం పేరు? దారిద్ర్యం. అందరు చెప్పండి, దారిద్ర్యం. ఆయుధదారుడు వచ్చినట్లు, ఒక పిస్టల్ పట్టుకొని ఒక పోలీసుడు వచ్చినట్లు, ఒక కానిస్టేబుల్ వచ్చినట్లు, ఒక గన్మ్యాన్ వచ్చినట్లు, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమిని యొద్దకు వస్తుంది. రెండో అతిథి. ఒక అతిథి పేరేంటి? దరిద్రం. రెండో అతిథి పేరేంటి? లేమి. ఇక నీ ఇంట్లో అన్నీ ఖాళీ, ఈడొచ్చాడంటే అన్నీ తినేస్తాడు, ఇక ఏం మిగల్చడు. ఇక నువ్వు తర్వాత నీ ఇంట్లో ఏమి ఉండవు. ఏమి ఉండవంటే ఏమి ఉండవు. బట్టలు కట్టుకోవడానికి బట్టలు కూడా మంచిగా ఉండవు, చిరిగిపోయినవి ఉంటాయి. ఎవడీడు? దరిద్రుడు వచ్చాడు కనుక ఆడితో పాటు ఆడ తమ్ముడు వస్తాడు. మొదట ఎవడొచ్చాడు? అన్నయ్య వచ్చాడు. అన్నయ్య పేరేంటి? దరిద్రం. తమ్ముడి పేరేంటి? లేమి. వీళ్ళిద్దరు కలిసే వస్తారు. అరే అన్నయ్య నువ్వు ముందు పోయిన తర్వాత వస్తానంటాడు. వాడొచ్చి మొత్తం దోచుకుంటూ ఉంటాడు, ఈడొచ్చి ఉన్నాయని తీసేసుకుంటూ ఉంటాడు. ఇక ఈడొచ్చిన తర్వాత ఇంట్లో ఏమి ఉండవు. ఇక నువ్వు రోజు వీళ్ళిద్దరి పేరు పలుకుతూ ఉంటావు, వీళ్ళిద్దరి పేరు నువ్వు రోజు జపం చేస్తూ ఉంటావు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మా ఇంట్లో దరిద్రం, మా ఇంట్లో ఏమి లేవు, మా ఆయన ఒక దరిద్రుడు, మా ఇంట్లో ఏముండవు, మా పిల్లలు ఒక దరిద్రులు, వాళ్ళకి ఏముండవు, తినడానికి తిండి లేదు, లేదు లేదు లేదు, అది లేదు, ఇది లేదు, లేదు లేదు లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆడి పేరే 24 గంటలు నీ నోట మోగుతూ ఉంది. ఎందుకంటే వాడు వచ్చి నీ ఇంట్లో ఉండిపోయాడు. ఎవడాడు? దరిద్రుడు, లేమి. అన్నయ్య తమ్ముడు ఇద్దరు వచ్చారు నీ ఇంట్లోనికి, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు. పెద్దక్క పేరేంటి?
దరిద్రం. చిన్నక్క పేరేంటి? లేమి. ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరికి? నీ ఇంట్లోకి ఏం పోయిన వాళ్ళిద్దరికి? నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు వాళ్ళిద్దరు? సోమర్థనం. నువ్వే పిలిచే వాళ్ళు రారు, నువ్వు పిలిస్తేనే వస్తారు వాళ్ళు, నువ్వు పిలిస్తేనే వస్తారు. దేవుని వాక్యం ఉంటుంది, అపవాదికి చోటు ఇవ్వవద్దు. మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదురించండి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు దేవునికి లోబడవు, అందరికీ లోబడతావు, అందరికీ నమస్కారం చేస్తావు, దేవుడికి నమస్కారం చేయవు. అందరికీ నీ ఇంట్లో టైం ఇస్తావు, కానీ దేవునికి మాత్రం టైం లేదంటావు. అందరినీ గౌరవిస్తావు, దేవుని గౌరవించవు. అందరు చెప్పింది వింటావు, దేవుడు చెప్పింది వినవు. అందరు చెప్పింది చేస్తావు, దేవుడు చెప్పింది మాత్రం చెయ్యవు. అప్పుడు మీ ఇంట్లోనికి ఈ అక్క చెల్లెలిద్దరు రాకపోతే ఇంకెవరు వస్తారండి? నీ ఇంట్లోనికి దరిద్రం, సోమర్థనం, నీ సోమర్థనాన్ని బట్టి ఈ దరిద్రం, లేమి లేకపోతే ఇంకేమొస్తాయి చెప్పండి? ఏదడిగినా లేదండి, మా ఇంట్లో లేవండి, మా ఇంట్లో లేవండి. ఇదే మాట అందరి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో మా ఇంట్లో లేవు. కారణం సోమర్థనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన 18వ వచనం. 106వ కీర్తన 18వ వచనం. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేసెను. చూడండి, నీ ఇంటిలో కానీ, నీ శరీరంలో కానీ, నీ యొక్క సంఘములో కానీ రగలాల్సిందని తెలిసిన అగ్ని రగల్చబడాలి. ఒకవేళ నీ జీవితంలో ముళ్ళు మొలుసాయేమో, అవిధేయత వలనో, పాపం వలనో, సోమర్థనం వలనో ముళ్ళు మొలిచాయి. మొలిచినటువంటి ఇక ముళ్ళు అవి కాల్చబడాలి. ఏమవ్వాలి? కాల్చబడాలి. అందుకే దేవుని వాక్యం మనం చదువుకున్న మూల వాక్యం ఉంటుంది, పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరము విడువబడును, నగరము విడువబడును. పెంతెకోస్తు దినమున 120 మంది మేడగదిలో కనిపెట్టుకుని ఉన్నారు. అప్పుడు పైనుండి ఏమి కుమ్మరించబడింది? ఆత్మ కుమ్మరించబడింది. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడిందో ఆ పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్న భక్తిహీనమైన మాటలు, భక్తిహీనమైన చూపులు, భక్తిహీనమైన ఆలోచనలు, భక్తిహీనమైన క్రియలు, భక్తిహీనమైనటువంటి మనస్సు, భక్తిహీనమైన మనస్సాక్షి అంతటి దహించి వేసింది. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేస్తుందట. ఈ రోజున నీ ఇంటిలో దేవుని అగ్ని, ఏ అగ్ని అండి? ఏ అగ్ని? సాతాను అగ్ని రగులుతూ ఉండదు కొందరిళ్లలో. ఏంటి అగ్ని? కోపం, రౌద్రం, రోషం, బహుక్రోధం. ఈ అగ్ని నీ ఇంట్లో రగలకూడదు. రగలాల్సిన అగ్ని అని తెలుసునా? దేవుని గూర్చిన ఆసక్తి, ప్రార్థన అగ్ని, ప్రార్థన మంట నీ ఇంటిలో, నీ గుండెలో రగులుతూ ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండవలెను. బలిపీఠం మీద ఏం మండుతుండాలంటే నిత్యము అగ్ని మండుతుండు. ఏదా బలిపీఠం? నీ హృదయం అనే బలిపీఠం, నీ శరీరం అనే బలిపీఠం, నీ మనస్సు అనే బలిపీఠం, నీ జీవితం అనే బలిపీఠం. నీ యొక్క అంతరంగములో నిత్యము దేవుని గురించిన ఆసక్తి, దేవుని గురించిన తలంపు, దేవుని గురించిన ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల గురించిన ప్రార్థన నీ గుండెలలో నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేశాను. చూడండి, మరొక్క మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము
యెషయా గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నా యందు క్రోధము లేదు. 27వ అధ్యాయం 4వ వచనం. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ అంటే మీ ఒకవేళ అంటే అర్థం ఏంటి చూడండి. సోమర్తనం వలన, అవిధేయత వలన, ఒకవేళ ఆజ్ఞాతిక్రమం వలన, పాపం వలన ఒకవేళ నీ జీవితంలో ముళ్ళు మొలిచిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా యందు క్రోధము లేదు. ప్రభు చెప్తున్నారు, నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను, ముళ్ళ తుప్పలను ఒకవేళ నీలో మొలుచాయేమో, ఈ దినం నువ్వు ప్రభువుకి అప్పగించుకోగలిగితే, ఈ క్షణం నువ్వు ప్రభువుకి అప్పగించుకోగలిగితే, ఈ దినమే నువ్వు దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే, ప్రభు అంటున్నారు, యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేస్తాను. నీవు పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని, నీవు పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా తిరిగి నీకు అనుగ్రహిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ఈ దినమున నీవు దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభువా నా యందు గచ్చ పొదలు మొలిచాయి. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నా సోమర్తనం వలన, నా అవిధేయత వలన, నా ఆజ్ఞాతిక్రమం వలన, నీకు లోబడకపోవుట వలన నా జీవితంలో గచ్చ పొదలు మొలిచాయి తండ్రి. బలురక్కసి చెట్లు మొలిచాయ్యా. నా సంఘములో బలురక్కసి చెట్లు మొలిచాయి. సోమరి వాని చేను నేను దాటి రాగా ఇదిగో దానినంతటా బలురక్కసి చెట్లను, ముళ్ళ పొదలను మొలిచాయి. ప్రభు చేతులకు నువ్వు సమర్పించుకొని, ప్రభువా నా జీవితాన్ని చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ కృపతో నన్ను కనికరము చూపించు, నీ సన్నిధి నన్ను బలపరచు నాయనా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. మీకు స్తోత్రం. మేడగదిలోని దిగి వచ్చిన ఆత్మతో, మేడగదిలో దిగి వచ్చిన అభిషేకముతో నా హృదయములో, నా మనస్సులో, నా శరీరములో ఉన్న ప్రతి ముళ్ళను మీరు దహించి వేయండి. ఇదిగో నా కొరకు నువ్వు సిలువలో ముళ్ళ కిరీటమును అనుభవించావు. ఇదిగో యుద్ధము చేయువాని వలె ఆయన ముళ్ళ పొదలను కాల్చివేయడానికి, నీ శరీరంలో ప్రతి ముళ్ళును కాల్చివేయడానికి, నీ తలంపులను ప్రతి ముళ్ళును కాల్చివేయడానికి, అదిగో ఆయన సిలువలో, కల్వారి సిలువలో వేలాడుతూ ఆయన తలకు గాయములు, ఇదిగో ఆయన తలకు, ఆయన శిరస్సులకు ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆ ముళ్ళు నీ కొరకే, నీవు చేసిన పాపము నిమిత్తమే ఆ ముళ్ళు ఆయన తలకు గుచ్చబడ్డాయి. నీ తలంపులతో చేసిన ముళ్ళకు ప్రతిగా ఆయన తలకు ముళ్ళ కిరీటం. నీ శరీరంతో నువ్వు చేసిన పాపమునకు ప్రతిగా ఆయన శరీరము నిండా ముళ్ళు గుచ్చబడి చీల్చబడింది ఆయన శరీరం. ఆయన అంటున్నాడు, ఇదిగో యుద్ధము చేయువాని వలె నిలబడిగా చొచ్చి ఆ ముళ్ళన్నిటినీ కాల్చి వేస్తాను ప్రభు చెప్తూ ఉన్నాను. నీ ఇల్లు విడువబడిన స్థితిలో ఉన్నదేమో, నీ సంఘం విడువబడిన స్థితిలో ఉన్నదేమో, నా జనుల ఆనందపురములో, నా జనుల ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలు బలురక్కసి చెట్లు మొలిచాయి. ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభు వాటిని తీసివేయి తండ్రి. నా విధేయత వలనే అవి నా కుటుంబంలోకి వచ్చాయి. నా విధేయత వలనే దరిద్రం, శాపం, కన్నీళ్లు, వేదన నా కుటుంబంలో ఉన్నాయి. ప్రభువా వాటిని కడిగి వేయండి, తొలగించండి. నీవు కన్నీళ్లు తొడగలిగితే నా ప్రభు వాటిని క్షమించి, వాటిని కాల్చివేసి నిన్ను తన సొత్తుగా మరలా రక్షణ ఆనందాన్ని కలుగ చేయగలరు.
ఫలభరితమైన పట్టణముగా మార్చగలడు, రమ్యమైన భూమిగా మార్చగలడు, ఏదెను తోట వలె మార్చగలడు, బెత్లెహేము వలె మార్చగలడు, సమృద్ధి కలిగిన బెత్లెహేము వలె మార్చగలడు. పోగొట్టుకున్నావేమో నయోమి వలె, పోగొట్టుకున్నావేమో సమస్తమును. ప్రభువుని అడుగు, అడుగు, ప్రభువుని అడుగు. ప్రభువా, నేను పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి నాకు అనుగ్రహించు. నిజంగా నా జీవితంలో దుఃఖ సాగరములో నా జీవితం నడుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేయి.